భగవద్బంధులారా, పరమాత్మ లీలా మహత్యాన్ని, భాగవతోత్తముల తాత్విక వైభవాన్ని భక్తితో తీర్చిదిద్దిన గ్రంథం శ్రీమద్భాగవత మహాపురాణం. అందుకోసమనే మన సనాతన ధర్మంలో రామాయణ, భారత, భాగవత గ్రంథాలు అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న భాగవతం శ్రీమద్భాగవతమే అని పూర్వాచారులు, విద్యావేత్తలు, జ్ఞానులు, ముముక్షువులు అంగీకరించారు. అలా అంగీకరించడం వల్ల శ్రీమద్భాగవతం మిగిలిన పురాణాలకి కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది అనే అర్థం కనిపిస్తుంది. ఈ శ్రీమద్భాగవత గ్రంథంలో ఉన్న ఘట్టాలలో చాలా ప్రధానమైనవి, ప్రాచుర్యం పొందినవి ఒక 5 ఉన్నాయి. అవి ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షము, కుచేలోపాఖ్యానము, రుక్మిణీ కళ్యాణము, వామన చరిత్ర. త్యాగరాజుల వారికి ఎలాగైతే పంచరత్న కీర్తనలు ఉన్నాయో అలాగే శ్రీమద్భాగవతంలో కూడా ఈ 5 చాలా ప్రధానమైన ఘట్టాలు అని అంటారు పూర్వాచారులు. ఈ 5లో ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షము మన నిత్య జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఈ రెండిటిలోనూ కూడా ప్రహ్లాదుడు, గజేంద్రుడు ఎన్నో కష్టాలు పడ్డారు. ఎన్ని కష్టాలు పడినా భగవత్ స్మరణ మాత్రం మానలేదు అన్న భావన కనిపిస్తుంది. ఇది వీళ్ళిద్దరికీ ఉండే సమన్వయం. అయితే వీళ్ళిద్దరికీ ఉండే తేడా ఏమిటి అంటే ప్రహ్లాదుడు పుట్టినప్పటి నుండి కూడా భగవద్భక్తి, సంసారం మీద మోహం లేకపోవడం కనిపిస్తుంది. కానీ గజేంద్రుడికి అలా కాదు. గజేంద్రుడికి తన బలగం బాగా ఉన్నాయి అన్న భావన చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది గజేంద్ర మోక్ష ఘట్టంలో. అందుకే గజేంద్ర మోక్షము గృహస్థాశ్రమానికి చాలా దగ్గరగా ఉండే ఘట్టం. మనకి కూడా ఇలాంటి అభిమానాలు చాలా ఉంటాయి. కులం గొప్పది అని, డబ్బు బాగా ఉంది అని, భక్తి మిగిలిన వారి కంటే ఎక్కువ స్థాయిలో ఉంది అని, ఎవరూ చూడని క్షేత్రాలు, ప్రదేశాలు, దేశాలు చూశామని, ఎవరూ చెయ్యని నోములు, వ్రతాలు చేశామని, మా ఇంట్లో ఉన్నవారందరూ కూడా నా మాటే వింటారు అని, సంఘంలో పెద్ద మనుషులతో పరిచయాలు ఉన్నాయి అని, ఇలా చాలా అభిమానాలు గృహస్థాశ్రమంలో ఉన్న మనకి చాలా ఉంటాయి. అయితే గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే ఈ అభిమానాలు, డాంబికాలు కూడా ఎక్కువ కాలం ఉండవు అని, ఆపద సమయాలలో మనల్ని రక్షించేవాడు పరమాత్మే అన్న భావన మనందరిలోనూ ఉండాలి అని గజేంద్ర మోక్షం నిరూపిస్తుంది. ఈ గజేంద్ర మోక్షము శ్రీమద్భాగవతం 8వ స్కంధంలో 2, 3, 4 అధ్యాయాలలో వ్యాసుల వారు ఇవ్వడం జరిగింది. ఈ గజేంద్ర మోక్ష ఘట్టము తామస మన్వంతరంలో జరిగింది. మనకి 14 మన్వంతరాలు అని చెప్పుకున్నాము. అందులో 7వ మన్వంతరంలో ఉన్నాము. అంటే 6 మన్వంతరాలు అయిపోయాయి. ఆయా మన్వంతరాలలో పరమాత్మ ఎన్నో అవతారాలు స్వీకరించాడు. అందుకోసమనే హరి అనంత్, హరికథ అనంత్ అని అంటారు. ఈ తామస మన్వంతరంలో హరిమేధుడు అనే మహర్షి హరిణి అనే పేరు గల ఆయన పత్ని ద్వారా పరమాత్మ హరి అనే పేరుతో అవతరించాడు. అలా అవతరించి గజేంద్రుని రక్షించాడు అని సుఖబ్రహ్మ పరీక్షిన్ మహారాజు గారికి చెప్పి 8వ స్కంధాన్ని ప్రారంభిస్తారు. ఈ గజేంద్ర మోక్షము తామస మన్వంతరంలో ఎక్కడ జరిగింది అంటే పాలసముద్రం మధ్యలో త్రికూటము అనే పేరుగల ఒక మహాపర్వతం ఉంది. అక్కడ జరిగింది ఈ ఘట్టం. మనం సాధారణంగా సీరియల్స్లోనూ, సినిమాలోనూ చూసినప్పుడు పాలసముద్రంలో లక్ష్మీనారాయణుని మాత్రమే చూపిస్తూ ఉంటారు. దేవతలందరూ కూడా వచ్చి స్వామికి వారి కష్టాల్ని చెప్పుకుంటూ ఉంటారు. అందుకే పాలసముద్రము పరమాత్మకి ఆఫీస్ లాంటిది అని అంటారు పూర్వాచారులు. మరి ఇల్లు ఏది అంటే అదే వైకుంఠము. అందుకే అండళమ్మవారి తిరుప్పావి ధనుర్మాస వ్రతంలో మొదటి 5 పాసురాలలో పరమాత్మకి ఉండే 5 స్వరూపాల గురించి చెబుతుంది. అవి ఏమిటి అంటే అవి పర, వ్యూహ, విభవ, అర్చ, అంతర్యామి. పర అంటే పరతత్వంతో ఉండే శ్రీమన్నారాయణుడు. ఆ పరతత్వంతో ఉండే శ్రీమన్నారాయణుడే వైకుంఠంలో ఉంటాడు. వ్యూహ అంటే పాలసముద్రంలో ఉండే స్వరూపము. విభవ అంటే రామకృష్ణ మొదలైన అవతారాలు. అర్చ అంటే మన కంటికి ఎదురుగా గుడిలో లేదా మన పూజా మందిరంలో కనిపించే స్వరూపము. అంతర్యామి అంటే ప్రతి ప్రాణిలోనూ కూడా లోపల కనిపించకుండా ఉండే స్వరూపం. దీన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏమిటి అంటే పాలసముద్రం అనేటువంటిది చాలా చాలా పెద్ద ప్రదేశము. అందులో జరిగింది ఈ గజేంద్ర మోక్ష ఘట్టం. అసలు సృష్టి ఎంత పెద్దది అనే విషయం మన మానవ బుద్ధికి పూర్తిగా అర్థమే అవ్వదు. ఇంత సృష్టిలోనూ కూడా సమయం ఒకేలాగా కూడా ఉండదు. ఊర్ధ్వలోకాలలో సమయం చాలా నెమ్మదిగా నడుస్తుంది. మన భూమి మీద సమయం చాలా వేగంగా ముందుకు వెళుతూ ఉంటుంది. అయితే ఆ పర్వత గుహలలో సిద్ధులు, చారణులు, గంధర్వులు, విద్యాధరులు, నాగులు, అప్సరసలు విహారం చేస్తూ ఉంటారు. ఆ పర్వతం మీద నదులు, సరోవరాలు కూడా ఉన్నాయి. ఆ పర్వతంలోని లోయలో వరుణదేవుడు ఉద్యానవనము అంటే పార్క్ లాంటిది ఒకటి ఉంది. దాని పేరు ఋతుమంతము. ఆ ఉద్యానవనంలో ఒక విశాలమైన సరస్సు ఉంది. ఆ సరస్సు తీరము లేదా ఒడ్డులో పుష్పాలతో, మొక్కలతో చాలా శోభాయమానంగా ఉంటుంది. అయితే ఈ త్రికూట పర్వతంలో అడవులు కూడా ఉన్నాయి. ఆ అడవులలో చాలా ఆడ ఏనుగులతో కలిసి ఒక గజేంద్రుడు ఉన్నాడు. ఆ
ఆ గజేంద్రుడికి చాలా శక్తి ఉంది. ఆ గజేంద్రుడి వాసన సోకినంత మాత్రాన చాలా జంతువులు భయంతో పారిపోతూ ఉంటాయి. అదే గజేంద్రుడి అనుగ్రహం పొందిన జంతువులు మాత్రం వేరే చోట ఎక్కడో తిరుగుతూ ఉంటాయి. ఒకరోజు ఈ గజేంద్రుడు తన ఆడ ఏనుగులతో విహరిస్తున్నప్పుడు తీవ్రమైన వేడి వలన ఆ గజేంద్రుడికి దాహం వేసి ఈ సరోవరానికి తన మందతో కలిసి వస్తాడు. ఈ గజేంద్ర మోక్ష ఘట్టంలోని మిగిలిన విషయాలని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.